సంకేత్ సోషల్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ మమతా సోని ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా మమతా సోని ఆధ్వర్యంలో మహిళలతో కేక్ కట్ చేయించారు. మహిళలతో ఆటపాటలు నిర్వహించారు. మహిళలు వయసుతో నిమిత్తం లేకుండా ఎంతో ఉత్సాహంగా ఆడిపాడారు. మహిళలందరికీ ప్రత్యేక బహుమతులు కూడా అందజేశారు. ఈ సందర్భంగా మమతా సోని మాట్లాడుతూ మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజుల్లో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, ప్రభుత్వాలు కూడా మహిళలకు పెద్దపీట వేస్తుందని, ప్రస్తుతం చదువుతున్న మహిళలు మంచి ఉత్తీర్ణతను సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, పేదవారి స్థితిగతులను మార్చే శక్తి ఒక్క చదువుకు మాత్రమే ఉందని అన్నారు. ఆ దుర్గామాత ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. అలాగే ఆర్గనైజర్ ఫౌండేషన్ మురళి మాట్లాడుతూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. టెండర్లలో మూగజీవాలకు మంచినీరు, పోషకాహారం అందేలా మా ఆర్గనైజేషన్ సంస్థ నుంచి ఒక వినూత్న కార్యక్రమం చేపట్టామని, కనీసం 30 నుంచి 40 చిన్న చిన్న టబ్బులను ఏర్పాటు చేసి ప్రతి ఒక్క ఏరియాలో ఎక్కడైతే మూగజీవాలు ఎక్కువ సంఖ్యలో ఉంటాయో అక్కడ ఈ టబ్బును ఏర్పరిచి దానిలో నీరు పోసి అక్కడ కొంత పోషకాహారాన్ని కూడా ఉండేలా మా ఆర్గనైజేషన్ చేస్తుందని, మూగజీవాలకు మీరు కూడా నీరును అందించాలని, ఎండవేడిని తట్టుకోలేక కొన్ని మూగజీవాలు ప్రాణాపాయ స్థితిలో కొట్టమిట్టాడుతూ ఉంటాయని, కొంతవరకైనా దీన్ని అరికట్టే విధంగా మనవంతు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ ధనుశ్రీ, రమణి, శోభారాణి, జ్యోతి, దుర్గా, హారిక, సునీత, శ్రీలక్ష్మి, బంగారు తల్లి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు ఉషా, శిల్ప, రాణి తదితరులు పాల్గొన్నారు.
ఇది ఊరికి జస్ట్ షో ఆఫ్ సెలబ్రేషన్ లాగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎవ్రీడే ఉమెన్ లేకుండా ఏ ఇల్లు గడవదు. ఇక్కడ జనరల్గా ఉమెన్స్ డే అనగానే అంటే స్పీచ్ ఇస్తారన్నట్టు నా ఒపీనియన్ చెప్తున్నాను. ఎంపవర్మెంట్ గురించి ఆలోచిస్తారు, ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. ఎందుకంటే నేను వర్క్ చేసే ఆర్గనైజేషన్ కూడా గర్ల్ చైల్డ్ ఎంపవర్మెంట్ గురించి, దట్ ఈస్ కాల్డ్ ఫౌండేషన్ నేమ్ ఇస్ బంగారు తల్లి ఫౌండేషన్. సో ఆ బంగారు తల్లి ఫౌండేషన్ లో మేము గర్ల్ చైల్డ్ ఎంపవర్మెంట్ గురించి ఎక్కువగా వెళ్తున్నాం. ఈ ఇయర్ మేము టచ్ చేసిన స్కూల్స్ అండ్ స్టూడెంట్స్ 1,36,000. ఎందుకంటే మీరు ఎప్పుడు ఏ పనుల్లో బిజీగా ఉంటారు, వాట్సాప్లో మనకి మెసేజ్ వచ్చినప్పుడు చూసుకుంటారు, రిప్లై పెట్టుకుంటారు. కానీ ఇట్లా గెట్ టుగెదర్ అయినప్పుడు ఏంటంటే ఒకరినొకరు పరిచయం జరుగుతుంది. మన దగ్గర ఎంతమంది వాలంటీర్స్ ఉన్నారనేది తెలుస్తుంది. ఈరోజు చెప్పాలంటే ఇంకా చాలా తక్కువ మంది వచ్చారు, ఇంకా 20-20 మెంబర్స్ దాకా రావాలి. బట్ వస్తారనుకుంటాను లంచ్ టైం కన్నా. ఫస్ట్ టైం వచ్చారు శిల్ప గారు, వాళ్ళ ఆ పాప నిషిక, అలాగే కొంతమంది పేర్లు నాకు తెలియదు సారీ.